సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ వెరాజ్ ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్ అనేది ఇంగ్లీష్ సామెత. అంటే విజయం సాధించినప్పుడు అది తమ వల్లే అనుకుంటారు, ఓడిపోతే మాత్రం పరస్పరం నిందించుకుంటారు. ఇప్పుడు ఇండి కూటమిలో అదే జరుగుతోంది. ఇండి కూటమి విజయం దిశగా వెళుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగానే పోటీ చేస్తుందా? ప్రాంతీయ పార్టీలతో రాహుల్ గాంధీ విసిగిపోయారా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమి తుక్కుతుక్కుగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అయితే సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడుతున్నాయి ప్రాంతీయ పార్టీలు. దీంతో ఇండి కూటమితో కాంగ్రెస్ పార్టీ సంబంధాలను తెంచుకోవాలని ఆలోచిస్తోంది. బీహార్లో కాంగ్రెస్ పార్టీ 61 సీట్లలో పోటీ చేస్తే కేవలం 6 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఓట్ చోరీ ఆరోపణలపై ఆ పార్టీ విస్తృతంగా దూకుడుగా ప్రచారం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రాహుల్ గాంధీని ఐరన్ లెగ్లా భావిస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. యూపీలో రాహుల్తో జతకట్టేందుకు అఖిలేష్ యాదవ్ భయపడుతున్నారు. బీహార్లోని పలు స్థానాల్లో ఇండి కూటమిలోని పక్షాల మధ్య సీట్ల పంపకం విషయాల్లో విభేదాలు, ఫ్రెండ్లీ ఫైట్ వంటివి కూడా కూటమిని బలహీనపరిచాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ వంటి కూటమిలోని కీలక భాగస్వామ్య పార్టీలు పలు స్థానాల్లో 2 పార్టీల అభ్యర్థులను నిలిపాయి. ఈ క్రమంలోనే కూటమిలో ఐక్యత కరువైందనే సంకేతాలు వెళ్లాయి. ఈ పోటీలు ప్రతిపక్ష ఓట్లను చీల్చడమే కాకుండా ఎన్డీఏ భారీ విజయానికి ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని వెటకారం చేయడం ఎక్కువైంది. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎలక్షన్ కి ముందలు రావటం, రాహుల్ గాంధీ బీహార్ ఎలక్షన్, రాష్ట్ర ఎలక్షన్, తేజస్వి యాదవ్ ఎలక్షన్, ఆయనకి ఏంటి సంబంధం? అక్కడికి వెళ్ళి క్యాన్వాస్ చేసి ఆయన గెలిపించినట్టుగా చెప్పుకోవటం. ఎప్పుడైతే ఆయన ముందలు వచ్చాడో ఓటమి మీద ఆయన పైన బరువు పడిపోయింది. ఎప్పుడో ఎంపరర్ నెపోలియన్, ప్రపంచంలో పెద్ద యుద్ధ వీరుడు 200 సంవత్సరాల క్రితం అన్నాడు, ఓటమి అన్నదే. అంటే అందరూ ఎవరిని బ్లేమ్ చేయాలో చూస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మీద ఆ బ్లేమ్ పడిపోయింది. కాబట్టి ఇది చాలా కష్టమైన పరిస్థితి. కానీ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో బెంగాల్లో మమతా బెనర్జీ పెట్టుకోదు కాంగ్రెస్ పార్టీతో, కానీ తమిళనాడులో, ఉత్తరప్రదేశ్లో పెట్టుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రోల్ లేదు, చిన్న ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి, ఉపయోగపడతాయని అక్కడ స్టాలిన్ తమిళనాడులో, అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏదైనా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పరువు మాత్రం ఇండియా గఠబంధన్లో పడిపోయింది. ఈ గందరగోళం మధ్య కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమిని విడిచిపెట్టి రానున్న రోజుల్లో జరగబోయే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దమవుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోసిపుచ్చారు. తాము బలోపేతం చేస్తామని చెప్పారు. ఇండి కూటమికి కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందన్నారు. सब सोच समझकर ये 7 पॉइंट आपके सामने रखे गारंटीज, इस गारंटी को हम करके दिखाएंगे. उसके अलावा भी बीच में और 2-4 चीजें आने वाली है जो युवाओं को और हमारे स्टूडेंट्स को जो फायदा मिलेगा. संसद का चुनाव होगा, फिर एसआईआर होगा, लोकसभा का चुनाव होगा, फिर एसआईआर होगा. ये वो सवाल है जिन सवालों का चुनाव आयोग के पास जवाब नहीं है. चुनाव आयोग भारतीय जनता पार्टी का सहयोगी बन गया है, उनके साथ मिलकर काम कर रहा है और ये बात लगातार साबित होती जा रही है, क्योंकि चुनाव आयोग कहीं कोई कार्रवाई नहीं करता है. भाजपा के सांसद, उनके कार्यकर्ता वो टूरिस्ट बन के एक राज्य से दूसरे राज्य. 2023లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 26 పార్టీలు కలిసి ఇండి కూటమి ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఎన్డీఏ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి ఇండి కూటమి ఏర్పడింది. అధికారంలోకి రాలేకపోయినా 2024 సార్వత్రిక ఎన్నికలలో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలను సాధించింది. లోక్సభ స్థానాల పరంగా 2 అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో సత్తా చాటింది. ఇండి బ్లాక్లో కీలక పార్టీలు తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ, వామపక్షాలు, శివసేన, ఉద్దవ్ పార్టీ, ఐయుఎంఎల్, జేఎంఎం, ఎండీఎంకే, ఆర్ఎస్పీ. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దూరంగానే ఉంటున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తో అస్సలు కలవనీయదు. ఒంటరిగానే పోటీ చేస్తూ మమతా బెనర్జీ సత్తా చాటుతున్నారు. నితీష్ కుమార్ సైతం ఇండి కూటమి ఏర్పడినప్పుడు ఉండేవారు. అయితే ఆయన తర్వాత ఎన్డీఏలో చేరారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇండి కూటమి 543 సీట్లకు గాను
234 స్థానాల్లో విజయం సాధించింది. తమకు 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ ప్రచారం చేసుకున్న 240 సీట్లకే కట్టడి చేసింది. కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు రావడంతో రాహుల్ ప్రతిపక్ష నేత కాగలిగారు.